నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి టాలెంట్ డెవలప్మెంట్ కోచ్ ప్రశాంత్ దుర్గం గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మరి ప్రశాంత్ గారు ఈ రోజు దేని గురించి వ్యూవర్స్ కి చెప్పబోతున్నారు? మనం ఇవాళ రిలేషన్షిప్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందామండి. రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే మనకి చాలా వస్తాయి రిలేషన్షిప్. మరి ఏ రిలేషన్షిప్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోబోతున్నాం? అంటే జనరల్గా అన్ని రిలేషన్షిప్స్ అండి. మీరు చక్కగా అన్నారు, ఎన్నో రిలేషన్షిప్స్ ఉంటాయి. ఫాదర్ సన్ రిలేషన్షిప్, మదర్ డాటర్ రిలేషన్షిప్, బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, ఒక కొలీగ్ రిలేషన్షిప్, ఇలా మనం లైఫ్లో ఎన్నో రిలేషన్షిప్స్ ఉంటాయి. అన్ని రిలేషన్షిప్స్ ఎలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఎలా ఏం చేస్తే స్ట్రాంగ్గా ఉంటాయి అని ఇవాళ మనం మాట్లాడుకుందాం. మరి ఇది ఇంపార్టెంటా అంటే మనకందరికీ తెలిసిందే, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటేనే లైఫ్లో మనం అందరం ఎన్నో పనులు చేయగలుగుతాం. ఎందుకంటే మనందరం ఒక సొసైటీలో ఉంటున్నాం కాబట్టి రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రిలేషన్షిప్స్ అనేవి ఎంతవరకు అవసరం? ఎంతవరకు అంటే ఇప్పుడు చూడండి, నేను అన్నాను కదా, మనందరం ఒక సొసైటీలో ఉంటాం, ఒక ఫ్యామిలీలో ఉంటాం. ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా జాలీగా ఉండాలంటే రిలేషన్షిప్ పైనే ఆధారపడి ఉంటుందండి. పొద్దున మీరు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చాక వైఫ్తో రిలేషన్షిప్ బాగున్నప్పుడే కదా మనం ప్రశాంతంగా ఇంట్లో ఉండగలుగుతాం. అలాగే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొలీగ్తో రిలేషన్షిప్ బాగున్నప్పుడే కదా మనం హ్యాపీగా వర్క్ చేయగలుగుతాము. అందుకని రిలేషన్షిప్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎదుటి మనిషితో పని చేస్తాం కాబట్టి, ఎదుటి మనిషితో ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళకు మనం హెల్ప్ చేయవలసి వస్తుంది, వాళ్ళతో సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే రిలేషన్షిప్స్ బాగుంటేనే మనం అందరం ఒక యూనిటీగా ఉండగలుగుతామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మనిషి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా ఒక ఫ్యాక్టరీలో పనిచేశారు. ఆయన చక్కగా పనిచేశాడు. అక్కడ ఉన్న కొలీగ్స్ అందరూ ఎప్పుడూ తనని మెచ్చుకునేవాళ్ళు. ఒకరోజు అంటే 60 years అయిపోయింది, రిటైర్డ్ అయిపోయారు. రిటైర్మెంట్ తర్వాత ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి రిటైర్మెంట్ లైఫ్ అంతా అక్కడ జీవించాడండి. పెద్దగా అయ్యాడు, అంటే హీ గ్రూ వెరీ ఓల్డ్ అండ్ వన్ డే హీ పాస్డ్ అవే. అయితే ఈ స్టోరీ అంతా ఆయన చనిపోయాక పైనకి వెళ్ళినప్పుడు ఒక వింత సిచ్యువేషన్ కనిపించిందండి ఆయనకి. ఏంటంటే ఆ వింత సీను, పెద్ద 2 ప్యాలెసెస్ ముందు ఉన్నాడు ఈయన. ఆ ప్యాలెసెస్ ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. అయితే ముందుకెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగాడు ఆయన, బాబు ఈ 2 ప్యాలెసెస్ ఏంటి, నేను ఎక్కడికి వచ్చాను అని అడిగాడు. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, సార్ మీరు ఈ పైనకు వచ్చారు, ఈ 2 ప్యాలెసెస్ ఏంటంటే ఒక ప్యాలెస్ హెల్, ఇంకో ప్యాలెస్ హెవెన్ అండి అని చెప్పారు. సో ఆ రోజు తన బర్త్డే కాబట్టి ఆ వ్యక్తికి ఈయన ఒక ఆఫర్ ఇచ్చాడు, సార్ మీరు కావాలంటే ఇవాళ తర్వాత మీరు హెవెన్లో ఉండొచ్చు, లేకపోతే కావాలంటే మీరు హెల్లో ఉండొచ్చు, మీరు చూస్ చేసుకోండి అని చెప్పాడనమాట. అప్పుడు ఆ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఆయన్ని చూసి, బాబు నేను చూస్ చేసే ముందు ఒక శాంపుల్ చూపిస్తావా ఆ ప్యాలెస్ గురించి అని అడిగాడనమాట. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇంతవరకు అట్లాంటి శాంపుల్ ఎవరు అడగలేదన్నమాట. సరేలే అని ముందుకెళ్ళారు. ఫస్ట్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళారు, డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందంటే, ఒక పెద్ద టేబుల్ ఉందండి. టేబుల్ చుట్టూరుగా మనుషులందరూ కూర్చున్నారండి చైర్స్ పైన. చైర్స్ ఏమో గ్రౌండ్కు అతుక్కుపోయి ఉన్నాయి, మనుషులేమో చైర్స్కు అతుక్కుపోయి ఉన్నారు. మనిషి చేతులకు పెద్ద స్పూన్స్ ఉన్నాయి, అంటే స్పూన్స్ అంటే పెద్ద లాంగ్ స్టాక్స్ ఉండి చిన్న మౌత్ ఉన్నాయి, మౌత్ ఉందండి స్పూన్స్కి. ఆ టేబుల్ పైన ఒక పెద్ద పాత్ర ఉందండి, అది అక్షయ్ పాత్ర అనమాట, ఎ పాట్ విత్ నెవర్ ఎండింగ్ ఫుడ్. ఇది ఆ సిచ్యువేషన్ అండి. అక్కడ ఉన్న యాంబియన్స్ మాత్రం
చాలా సాడ్గా ఉంది, చాలా గ్లూమీగా ఉంది. అందరూ బాధపడుతూ ఉన్నారండి. అందరూ చాలా సన్నగా, లీన్గా, ఏదో బాధలో ఉన్నట్టు ఉన్నారన్నమాట. అప్పుడు ఇదంతా చూసి ఆ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అనుకున్నాడు, ఇది డెఫినెట్లీ హెల్ కావచ్చు అని. సరే బాబు, ముందుకెళ్ళి ఇంకో ప్యాలెస్ ఏంటో ఏముందో చూద్దామని ముందుకెళ్ళారు. అప్పుడు అక్కడ డోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా సిచ్యువేషన్ సేమ్గా ఉందండి. ఏంటి ఆ సిచ్యువేషను? ప్రజలందరూ ఉన్నారు, ఒక టేబుల్ ఉంది, టేబుల్ చుట్టూరుగా కూర్చున్నారు, చైర్స్ పైన కూర్చున్నారు. చైర్స్ ఏమో గ్రౌండ్కు అతుక్కుపోయి ఉన్నాయి, అండ్ చైర్స్కి వీళ్ళు అతుక్కుపోయారు. వీళ్ళ చేతుల్లో స్పూన్స్ ఉన్నాయి. అలాగే ఆ టేబుల్ పైన అక్షయ పాత్ర ఉంది, చాలా మంచి ఫుడ్ కూడా ఉంది. కానీ ఇక్కడ యాంబియన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. ఎలా ఉంది ఈ యాంబియన్స్? ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు, జాయ్ఫుల్గా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, అందరూ చాలా హెల్తీగా ఉన్నారు. అప్పుడు ఇదంతా చూసి ఆ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అనుకున్నాడు, ఇది హెవెన్ కావచ్చు అని అనుకున్నాడండి. ఆ రోజు తను ఏది చూస్ చేశాడో ఈ స్టోరీలో మనకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం మనం అర్థం చేసుకోవాలండి. హెల్ ఎందుకు, హెవెన్గా ఎందుకుంది అక్కడ? మీరు చూస్తే సిచ్యువేషన్ మాత్రం సేమ్ అండి. టేబుల్ ఉన్నాయి, మనుషులు ఉన్నాయి, ఫుడ్ ఉంది, స్పూన్స్ ఉన్నాయి, చైర్స్కి అతుక్కుపోయి ఉన్నారు. మరి అక్కడ హెల్ ఎందుకు, ఇక్కడ హెవెన్ ఎందుకు? అక్కడ అందరూ సాడ్గా ఎందుకున్నారు, ఇక్కడ అందరూ హ్యాపీగా ఎందుకున్నారు? ఆలోచిస్తే మనకు ఒకటి తెలుస్తుంది. ఏంటి? హెల్లో ద రీజన్ మైట్ బి ఇన్ హెల్, అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి? ఫిజియోలాజికల్ నీడ్స్ మనకు సాధించినప్పుడు, మనకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఒక ఇల్లు ఉంటే ఫస్ట్ అది మనకు బేసిక్ నీడ్స్ అనమాట. అది ఉన్నప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉంటాము. ఇప్పుడు వీళ్ళ ముందు పాత్రలో చాలా మంచిగా ఫుడ్ ఉంది, ఉండడానికి ప్యాలెస్ ఉంది, మరి ఫుడ్ తినడానికి వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో పెద్ద స్పూన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇలా స్పూన్లు ఆ పాత్రలో పెట్టారు, కానీ అది వెనక్కి తీసుకొస్తుంటే తన వైపు రాలేదు. కానీ హెల్లో ఏం చేసి ఉంటారు వాళ్ళు అస్తమానం వాళ్ళ గురించే ఆలోచించినట్టున్నారు, వాళ్ళే తిందామని అనుకున్నట్టున్నారు, కానీ ఆ స్పూన్ మాత్రం వాళ్ళ దగ్గరికి రాలేదు. అందుకనే వాళ్ళు తినలేకపోయారు, అందుకనే వాళ్ళు హెల్తీగా లేరు, తినలేరు, కాబట్టి అందరూ సాడ్గా ఉన్నారు. మరి హెవెన్లో ఏం అయ్యి ఉండొచ్చండి? హెవెన్లో కూడా సేమ్ అయ్యి ఉండొచ్చు కదా. స్పూన్ పెట్టారు, స్పూన్ తన సైడు రాలేదేమో, కానీ వీళ్ళు కొద్దిగా కామన్ సెన్స్ ఉండొచ్చండి. రాలేనప్పుడు వాళ్ళు ఏం ఆలోచించి ఉండొచ్చు? అరే, ఇది నా దగ్గరికి వస్తలేదు కానీ నా పక్కవాడి దగ్గరికి వెళ్తుంది కాబట్టి, వాడు కూడా ఆకలితో ఉన్నాడు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు ఏమని, బాబు నీకు ఆకలి అయినప్పుడు నాకు చెప్పు, ఎందుకంటే నా స్పూన్ నీ వైపు వస్తుంది, నేను నీకు ఫీడ్ చేస్తాను, నాకు ఆకలి అయినప్పుడు నీ స్పూన్ నా సైడ్ వస్తుంది, నువ్వు నాకు ఫీడ్ చేయి అని ఉండొచ్చండి. అట్లా వాళ్ళు ఒకరికొకరు సహాయం పడుతూ ముందుకెళ్ళారండి. ఎందుకు ఇది చెప్తున్నాను స్టోరీ అంటే, ఇప్పుడు మనందరం ఒక దగ్గర ఉన్నాము, మనందరికీ ఇబ్బందులు రావచ్చు. ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో అది మనం ఆలోచించాలండి. మరి ఎప్పుడు హెల్ప్ చేయగలుగుతారు మనం? మన రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎప్పుడైనా చూసారండి రిలేషన్షిప్ బాగలేనప్పుడు వాళ్ళు వెళ్ళి ఎదుటి మనిషికి హెల్ప్ చేయడం? అది సాధారణంగా జరగదు. అందుకనే రిలేషన్షిప్స్ మనము స్ట్రాంగ్గా పెట్టుకోవాలండి. సో మరి రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, చాలా విషయాలు ఉన్నాయండి. ఏం చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ట్రస్ట్ అండి. ట్రస్ట్, మనము ట్రస్ట్ డెవలప్ చేయాలి రిలేషన్షిప్లో. తెలుగులో నమ్మకం అంటారు. ఈ నమ్మకం మనము పెంచాలండి. ఎందుకని? ఒక రిలేషన్షిప్లో ట్రస్ట్ ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకు? ట్రస్ట్ అనేది ఒక గ్లూ లాంటిది అనమాట. ఇద్దరి మధ్యలో అది గ్లూ ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా పెడుతుంది. ఆ రిలేషన్షిప్లో నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తారు? అన్నది కరెక్ట్ విధంగా తీసుకుంటారండి. అంటే నాకు తెలుసు వాడు మంచివాడే, కానీ ఇవాళ ఏదో మూడు బాగాలేదు కాబట్టి అందుకే ఇలా అన్నాడు అని మనం అర్థం చేసుకుంటారు. ఎందుకు అలా అర్థం చేసుకుంటారు? ట్రస్ట్ ఉంది కాబట్టి. సపోజ్ ఒక రిలేషన్షిప్లో ట్రస్ట్ లేదనుకోండి, ఆ రిలేషన్షిప్లో ఒక మనిషి ఇంకో మనిషితో ఎంత జాగ్రత్త పడి మాట్లాడినా ఎదుటి మనిషి ఏం చేస్తాడో నాకు తెలుసు, వీడు ఇంత జాగ్రత్తగా ఎంత చక్కగా ఎందుకు చెప్తున్నాడో తెలుసా, ఏదో చెడు ఉద్దేశం ఉంది, ఏదో మంచి ఉద్దేశం లేదు తనకు మాట్లాడేటప్పుడు అని అనుకుంటారు.
ఇది ట్రస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అండి. అంటే ట్రస్ట్ ఉంటే, నమ్మకం ఉంటే మనం ఏది చెప్పినా ఎదుటి మనిషి మంచిగానే తీసుకుంటాడు. మరి ఈ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి, ఏం చేస్తే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది? చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. నేను నా లైఫ్లో ఇవి కొన్నిసార్లు చేశాను, కొన్నిసార్లు చేయలేకపోయినాను. దానివల్ల మంచి రిలేషన్షిప్స్ పెంచుకోగలిగాను, కొన్ని రిలేషన్షిప్స్ పాడయ్యాయి కూడా చేయనందు కారణంగా. ఈ పాయింట్స్ ఏంటంటే, మనము కీప్ యువర్ వర్డ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే రిలేషన్షిప్లో మీరు ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా చేస్తా అని చెప్పినప్పుడు ఆ వర్డ్ని మనం నిలబెట్టుకోవాలండి. వెన్ యు ఆర్ ప్రామిసింగ్, కీప్ యువర్ ప్రామిసింగ్ అంటారు కదా. ఎందుకు అలా చేసినప్పుడు నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు అంటుంటాం, ఇవాళ వస్తావా అంటే సాయంత్రం నేను తప్పనిసరిగా వస్తానని. వస్తా అని చెప్పినప్పుడు డెఫినెట్లీ కంపల్సరీగా వెళ్ళాలండి. ఎందుకు? వెళ్ళినప్పుడు ఆ ట్రస్ట్ పెరుగుతుంది. కొందరు ఏం చేస్తారు, వస్తాను అని వెళ్ళలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ట్రస్ట్ అనేది లీక్ అవుతుంది. మరి కొన్నిసార్లు కొందరు అంటారు, ఒక్కొక్కసారి ప్రామిస్ చేసినవి అన్నీ మనం నిలబెట్టుకోలేకపోతాం కదా అని అంటారు. కరెక్టే, అది మనం ముందే ఆలోచించాలి. ఒక మనిషికి ఒక మాట ఇచ్చే ముందు, నేను ఈ మాట ఇస్తున్నాను, ఇస్తే నిలబెట్టుకోగలుగుతానా అని ముందే ఆలోచించాలి. మీకు అనిపించింది అనుకో, నేను ఇది చేయలేకపోతాను అని అనిపించినప్పుడు ప్రామిసే చేయొద్దు. కానీ ప్రామిస్ చేసినప్పుడు అది డెఫినెట్లీ మీరు పాటించాలండి, నిలబెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చి ఇంగ్లీష్లో బీయింగ్ ఎ ట్రస్టెడ్ కాన్ఫిడెంట్ అంటారు. అంటే ఏంటి? రిలేషన్షిప్లో చాలా వరకు మనం ఏం చేస్తామంటే, మన బాధలు కానీ, మన సీక్రెట్స్ కానీ, మన నచ్చిన విషయాలు కానీ మనకు నచ్చిన మనిషితో చెబుతూ ఉంటాం. ఇప్పుడు ఎదుటి మనిషి తన విషయాలు నచ్చింది కావచ్చు, సంతోషమైన విషయాలు కావచ్చు, తనకు బాధ కలిగించిన విషయాలు కావచ్చు, తన సీక్రెట్లు కావచ్చు, మీకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? అవన్నీ ఒక స్టోర్ హౌస్లో పెట్టినట్టు, ఒక బ్యాంక్లో పెట్టినట్టు మనం స్టోర్ చేసుకోవాలి. మిగతా ఎవ్వరికి ఆ మాటలు మనం ఎప్పుడూ చెప్పొద్దు. చెబితే ఏమవుతుంది? చాలా వరకు రిలేషన్షిప్స్ ఎందుకు స్పాయిల్ అవుతారండి? ఏ పర్సన్ వచ్చి బి పర్సన్కి చెప్తారు, ఏమని, బాబు నేను ఇలా అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటాను. మనకు తెలుసో తెలియకనో కావాలనో లేకపోతే మర్చిపోయో ఇంకో సి పర్సన్కి చెప్తాము. తర్వాత ఏం చేస్తారు, ఆ సి పర్సన్ వెళ్ళి డి పర్సన్కి చెప్తాడు, ఈ డి పర్సన్ వెళ్ళి ఏ పర్సన్కి చెప్తాడు, ఏమని, నువ్వు ఇలా అనుకున్నావంట కదా, నాకు తెలిసింది అని. ఆ ఏ పర్సన్ అంటారు, వీడికి ఎలా తెలిసింది, నేను చెప్పింది బీకి కదా అని. అప్పుడు అక్కడ ట్రస్ట్ లీక్ అనమాట. అమ్మో, వీడికి చెప్తే వీడు అందరికీ డంకా కొట్టి చెప్పేస్తాడని. అందుకనే మనం ఎదుటి మనిషి చెప్పినప్పుడు మనం ఒక ట్రస్టెడ్ మనిషిగా, ఆయన చెప్పింది మనకే చెప్పాడు కాబట్టి, ఈ ప్రపంచానికి కాదు కాబట్టి, వేరే వాళ్ళకు కాదు కాబట్టి మనలోనే అది పెట్టుకోవాలండి. అది సెకండ్ పాయింట్ అండి. అది చేసినప్పుడు ట్రస్ట్ చాలా పెరుగుతుంది. మూడో పాయింట్ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఎప్పుడు జెన్యూన్ కాంప్లిమెంట్స్ ఇవ్వాలి మన రిలేషన్షిప్స్లో. మనం చూస్తే లైఫ్లో విమర్శలు చాలామంది చేస్తూ ఉంటారండి. ఒక హస్బెండ్ వైఫ్ ఇవాళ కూర బాగాలేదని, ఎన్నిసార్లు ఆ వైఫ్ని చూసి ఇవాళ కూర ఎంత చక్కగా చేసామని అంటాము. టేక్ ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇల్ ఇంటెన్షన్ హస్బెండ్ది ఉంటుందని కాదు, మర్చిపోతుంటాం. ఎందుకులే ఏం అవసరం ఇప్పుడు, ఎందుకు చెప్పాలి అని అనుకుంటాం. కానీ మీకు తెలుసో తెలియదో, ప్రతి మనిషికి చాలా ఇష్టమైంది కాంప్లిమెంట్స్ అండి. ఒక్కసారి ఎవరైనా మార్నింగ్ వచ్చినప్పుడు కొందరు ఇక్కడ నన్ను గ్రీట్ చేశారు, కాంప్లిమెంట్ చేశారు, నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఈ కాంప్లిమెంట్స్ మనం ఇవ్వాలి, కానీ జెన్యూన్గా ఉండాలి. ఎందుకు నేను జెన్యూన్గా అంటున్నానంటే, ఇవాళ కాంప్లిమెంట్స్ ఇవ్వాలి కదా అని చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారండి. అవన్నీ లిప్ సర్వీస్. సార్ మీరు బాగున్నారు, కానీ ఆ భావం అంటే ఎదుటి మనిషికి తెలిసిపోతుంది మీరు నిజంగా జెన్యూన్గా అన్నారా లేదా. ఎందుకని? మనందరికీ తెలుసండి, మాట కన్నా ముందు మీ వైబ్రేషన్ ఏదైతుందో, పాజిటివ్ నెగిటివ్ ఎదుటి మనిషి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే మనం కాంప్లిమెంట్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా చేశారనుకోండి, ఆ వర్డ్ కన్నా ముందు ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ తనకు టచ్ అవుతుంది, తర్వాత మీ వర్డ్ వెళ్తుంది, ఈ స్టార్ట్స్ ఫీలింగ్ గుడ్స్. సో జెన్యూన్ కాంప్లిమెంట్స్ ఒక రూల్ పెట్టుకోవాలండి రిలేషన్షిప్స్లో. ప్రతి రిలేషన్షిప్లో రోజు ఒక్క కాంప్లిమెంట్ అయినా చేయాలి.
అలా అని ఏదో ఉన్నది కాబట్టి ఏదో ఒకటి కాకుండా వాళ్ళని చూసి వాళ్ళు ఆ రోజు ఏది మంచిగా చేశారు, ఏది డ్రెస్ మంచిగా వేసుకున్నారా, వాళ్ళు ఏ పని మంచిగా చేశారు, అది ఐడెంటిఫై చేసి దాని గురించి మాట్లాడడం. ఇది ఒక వండర్ఫుల్ పాయింట్. ఇది చేస్తే ట్రస్ట్ చాలా బాగా పెరుగుతుంది మన రిలేషన్షిప్లో. ఇంకో పాయింట్ వచ్చి మనం తప్పు చేసినప్పుడు అపాలజైజ్ చేయడం అండి. ఇది చాలా మంచి విషయం అండి. చాలాసార్లు రిలేషన్షిప్లో మన తప్పు అయినా కూడా మనం ఏం చేస్తాం, వాదన చేస్తాం, అది నాది కాదు, నీ తప్పే, నీ వల్ల నేను చేశాను అని అంటూ ఉంటాము. అందుకనే మనం తప్పును గుర్తించుకొని అది అపాలజైజ్ చేయడం రిలేషన్షిప్లో ఇట్ కెన్ హెల్ప్ రిలేషన్షిప్ బాండ్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫైనల్గా ఒకటి మనం రిలేషన్షిప్లో చేయాలంటే అంటే ఇంట్రెస్ట్ చూపుతూ ఎదుటి మనిషి చెప్పినప్పుడు తను చెప్పింది వినాలండి. రిలేషన్షిప్లో చాలా వరకు అందరూ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు, ఎదుటి మనిషికి చెప్తుంటారు మీరు ఎలా ఉండాలి, నాతో ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తే బాగుంటుందని. కానీ ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడో అది మనం విన్నామా, అడిగామా, అడిగినప్పుడు విన్నామా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎదుటి మనిషి చెప్తున్నప్పుడు మీరు ఇంట్రెస్టింగ్గా విన్నారనుకోండి, యూ స్టార్ట్ విన్నింగ్ హిస్ హార్ట్. సో దీస్ ఆర్ సమ్ పాయింట్స్ విచ్ కెన్ హెల్ప్ మన రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి. ట్రస్ట్ని పెంచుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. అంటే రిలేషన్షిప్ అంటే ప్రతి ఒక్కరు దీంట్లో ఎంతోమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు, బట్ బిల్డ్ చేసుకోవడానికి మీరు 5 సక్సెస్ సూత్రాస్ టైప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.